నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మీ అందరి కోసం మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇన్‌స్టంట్‌గా పిండి రుబ్బే పని లేకుండా, అలాగే పప్పు నానబెట్టుకునే పని లేకుండా ఇన్‌స్టంట్‌గా రాగి దోసలు ఎలా వేసుకోవాలో, అలాగే ఈ దోసలు వేసుకునేటప్పుడు మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మీకు క్రిస్పీగా, ఈజీగా ఈ దోసలను చేసుకోగలుగుతారో మీకు షేర్ చేస్తాను. అయితే మన చైత్రికాస్ కిచెన్‌లో తొందరలో చాలా మంచి వీడియోస్ అప్‌లోడ్ చేయబోతున్నాను. సో, మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అలాగే అందరికీ కూడా షేర్ చేయండి. సో, ఇన్‌స్టంట్‌గా చేసుకునే రాగి దోస కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు రాగి ఫ్లోర్‌ని వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు సూజీ రవ్వను వేస్తున్నాను. సూజీ రవ్వ అంటే అదేనండి మన బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా! అది. ఇంకా ఇక్కడ 3/4 కప్ వరకు మన వరిపిండి అంటే బియ్యపు పిండి. ఇది ఒక కప్పు ఫుల్‌గా వేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే 3/4 కప్ వరకు వేశాను. తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను పచ్చిమిర్చిని కూడా సన్నగా తురిమేసి వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఇంకా బాగా తురుముకున్నటువంటి క్యారెట్. ఇక్కడ నేను ఒక పెద్ద క్యారెట్‌ని తీసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బాగా కలవాలి కాబట్టి ఒకసారి విస్కర్‌తో కలుపుకున్నాక వాటర్‌ని వేసుకోవాలి. మీకు రవ్వ దోస అంటే ఇష్టమేనా? అయితే ఖచ్చితంగా ఈ దోస కూడా నచ్చి తీరుతుంది. ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం వేసినవన్నీ పిండిలు కాబట్టి అంటే రాగి పిండి గాని, వరిపిండి గాని, సూజీ రవ్వ గాని ఇవన్నీ పచ్చివే కదా! సో, మన దోస కాలడానికి మామూలు దోస కన్నా కంపేర్ చేస్తే కొంచెం సమయం తీసుకుంటుంది. బట్ అయినప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 3 కప్పుల వరకు నీళ్లు పోసుకున్నాను. 2 కప్పులు నీళ్లు పోసేసరికి నాకు ఈ రకంగా ఉంది. అందుకని ఇంకొంచెం 1 మోర్ కప్ నేను వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇలా వేసి మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా! మీకు బ్యాటర్ ఇలాగా స్లర్రీగా ఉండాలి. పల్చగా ఉండాలి. తర్వాత ఈ బ్యాటర్‌ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 15 నిమిషాల తర్వాత పిండి బాగా నాని ఉంటుంది. అప్పుడు బాగా సీజన్ అయినటువంటి తవా మీద మనం రాగి దోసని ఈ రకంగా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! సో, ఆ విధంగా మీరు రాగి దోసని పాన్ పైన వేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలి. అలాగే మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దోసని కాల్చుకోవాలి. ఈ దోస ముందుగా చెప్పినట్టుగానే కొంచెం సమయం అనేది తీసుకుంటుంది కాబట్టి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మీరు కాల్చుకున్నాక అప్పుడు జాగ్రత్తగా ఫ్లిప్ చేసి రెండో సైడ్‌ని కూడా కుక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు దోస గనక సాఫ్ట్‌గా ఉంది, మెత్తగా అనిపిస్తుంది అంటే ఇంకొంచెం వరిపిండి యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు వరిపిండి యాడ్ చేసుకుంటే దోసలు ఇంకా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఫ్లిప్ చేసుకోవడానికి ఇంకా మీకు సర్వ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో, మీకు మెత్తగా కావాలి అనిపిస్తే మాత్రం బియ్యపు పిండిని యాడ్ చేయకండి. ఒకవేళ క్రిస్పీగా కావాలంటే కొంచెం బియ్యపు పిండిని యాడ్ చేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్‌గా ఈ దోసెస్‌ని వేసేసుకోవచ్చు. పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా మనకెప్పుడైనా ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలి అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. అంతేకాకుండా మీకు తీరిక వేళల్లో అంటే వీకెండ్స్‌లో చేసుకుంటే మీకు చాలా తీరిగ్గా, హ్యాపీగా చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. సో, మరిన్ని కొత్త వీడియోస్ కోసం చైత్రికాస్ కిచెన్‌ని ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చైత్రిక కిచెన్‌కి సంబంధించిన వీడియోస్‌ని షేర్ చేయండి. రెసిపీ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.